చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరన్నా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీకు ఫాస్ట్గా చికెన్ వండుకోవాలనిపిస్తే సింపుల్గా బేసిక్గా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బేసిక్ చికెన్ కర్రీ రెసిపీ. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు ఆయిల్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇందులో మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ నేను తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ని నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ విధంగా బాగా కలుపుతూ ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 5 to 7 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వాటర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వరకు కారంతో పాటు పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకొని ఇప్పుడు అవన్నీ కూడా స్పైసెస్ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఒక బేసిక్ అండ్ సింపుల్ చికెన్ కర్రీ. మీరు ఎప్పుడైనా కానీ టైం లేనప్పుడు అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈ విధంగా సింపుల్గా బేసిక్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం ఈ విధంగా స్టవ్ పైన అట్లానే ఉండనివ్వాలి లో ఫ్లేమ్లో. అప్పుడు లైట్గా ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది అండ్ స్పైసెస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 3 నుంచి 4 అండ్ దాంతోపాటే టొమాటోస్ మీడియం సైజ్వి ఒక 4 నుంచి 5 లేదా 5 నుంచి 6 వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 టమాటోలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాంతోపాటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 కప్పుల నీళ్ళని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. ఒకవేళ గ్రేవీ వద్దనుకుంటే టొమాటోస్ తక్కువ చేసుకొని మీరు వాటర్ యాడ్ చేయకుండా కూడా ఇట్లా మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఉడికేంత వరకు మనం ఇప్పుడు మీరు చూసినట్టయితే చికెన్ బాగా ఉడికేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఈ విధంగా ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా ఒక స్పూను నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో దించుకునేటప్పుడు మాత్రమే ఒక స్పూన్ గరం మసాలాతో పాటు లైట్గా కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసి ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక జస్ట్ 2-3 మినిట్స్ మనకు అట్లానే స్టవ్ పైన ఉండనిచ్చి సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా సింపుల్ అండ్ బేసిక్ చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకైనా బాగుంటుంది, అన్నం వైట్ రైస్లోకైనా బాగుంటుంది. ఇంకేమైనా మీరు స్పెషల్ రైస్ వండుకున్నా కానీ దాంట్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇది ఇవాల్టి నాన్ వెజ్ స్పెషల్ సింపుల్ అండ్ బేసిక్ చికెన్ కర్రీ రెసిపీ.